హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కస్టమైజ్ చాక్లెట్ స్లాబ్ వితౌట్ మౌల్డ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ చాక్లెట్ స్లాబ్ మీద డెకరేట్ చేసే ఆల్ఫాబెట్స్, ఫ్లవర్స్, లీవ్స్ ఎలా చేయాలో చూద్దాము. నేనైతే చాక్లెట్ మెల్టింగ్, వైట్ చాక్లెట్లో కలర్ మిక్స్ చేసేది అవేం చూపించట్లేదు ఫ్రెండ్స్. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమైద్ది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఏదైనా చాక్లెట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ నేను ఆల్ఫాబెట్ లెటర్ మౌల్డ్స్ తీసుకున్నాను. వైట్ చాక్లెట్ మెల్ట్ చేసి పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను. దాంతో పైపింగ్ బ్యాగ్తో హ్యాపీ యానివర్సరీ అని రాస్తున్నాను. లెటర్స్ అన్ని మౌల్డ్లో ఫిల్ చేశాక మౌల్డ్ని బాగా ట్యాప్ చేసి ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. నెక్స్ట్ ఫాండెంట్ మౌల్డ్స్ తీసుకొని అందులో చాక్లెట్ ఫిల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వైట్ చాక్లెట్ మెల్ట్ చేసి కలర్స్ మిక్స్ చేసి పైపింగ్ బ్యాగ్లో సెట్ చేసి పెట్టేశాను కదా, ఇంకా మౌల్డ్లోకి ఫిల్ చేసేస్తున్నాను. ఫాండెంట్ ఫ్లవర్స్ చేయాలంటే ఎప్పుడు మనము పైపింగ్ బ్యాగ్తోనే ఫిల్ చేయాలండి, ఫ్లవర్స్కి కానీ లీవ్స్కి కానీ. అప్పుడే మనకి ఫ్లవర్స్ నీట్గా వస్తాయి. పైపింగ్ బ్యాగ్తో ఫిల్ చేస్తేనే చాక్లెట్ అంతా మౌల్డ్లోకి స్ప్రెడ్ అయ్యి నీట్గా మనకి ఫ్లవర్ షేప్ వస్తుంది. నేను బ్లూ కలర్ ఫ్లవర్స్, వైట్ కలర్ ఫ్లవర్స్, నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ చేస్తున్నాను. లీవ్స్ వచ్చేసి వైట్ వేస్తున్నాను. లీవ్స్కి గ్రీన్ కలర్ వేస్తే బాగుండిద్ది, ఎందుకో నాకు వైట్ కలర్తో చేయాలనిపించి ఇంకా వైట్ కలర్తోనే లీవ్స్ చేస్తున్నాను. మౌల్డ్స్ అన్నిట్లో చాక్లెట్ ఫిల్ చేశాక బాగా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. బాగా ట్యాప్ చేసి అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 to 15 మినిట్స్ మనం ఉంచేస్తే బాగా చాక్లెట్ సెట్ అయిపోయిద్ది. అప్పుడు డీమౌల్డ్ చేసుకోవాలి. చాక్లెట్ డీమౌల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ 4 సైడ్స్ మౌల్డ్ని లూజ్ చేసుకోవాలి. మౌల్డ్ని లూజ్ చేశాక అప్పుడు మెల్లిగా డీమౌల్డ్ చేయండి. ఫ్లవర్స్ కానీ, లెటర్స్ కానీ, లీవ్స్ కానీ ఏవి బ్రేక్ అవ్వవు. వీడియో ఫుల్గా చూడండి, అప్పుడే మీకు అర్థమైద్ది. మౌల్డ్లో చాక్లెట్ ఫిల్ చేసేసాక ఇంకా 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. నేను లెటర్స్ సెట్ అయిపోయాయి, ఇంకా డీమౌల్డ్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను సైడ్స్ లూజ్ చేస్తున్నాను. సైడ్స్ లూజ్ చేసి అప్పుడు డీమౌల్డ్ చేస్తే మనకి లెటర్ ఈజీగా వచ్చేసిద్ది. బ్రేక్ అయితే అసలు అవ్వదండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నెక్స్ట్ నేను పినాటా హార్ట్ మౌల్డ్ తీసుకున్నాను. హార్ట్ మౌల్డ్లో ఫస్ట్ నేను షుగర్ స్ప్రింకిల్స్, ఇవి గోల్డ్ బాల్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తున్నాను. అవి యాడ్ చేశాక రెడ్ కలర్ చాక్లెట్ పౌర్ చేయాలి. చాక్లెట్ మౌల్డ్ హాఫ్ వరకు ఫిల్ చేస్తే సరిపోయిద్దండి, ఫుల్గా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. చాక్లెట్ ఫిల్ చేశాక లైట్గా ట్యాప్ చేసి ఒక 5 to 6 మినిట్స్ లేదంటే 7 మినిట్స్ వరకు అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే హాట్ చాక్లెట్ కూడా సెట్ అయిపోయిద్దండి. ఫ్లవర్ చాక్లెట్స్ కూడా సెట్ అయ్యాయి, డీమౌల్డ్ చేసేద్దాము. ఫ్లవర్ చాక్లెట్స్ కూడా అంతేనండి. ఫస్ట్ మౌల్డ్ని 4 సైడ్స్ అంతా లూజ్ చేసుకొని అప్పుడు డీమౌల్డ్ చేయాలి. అలా చేస్తే చాక్లెట్ అనేది బ్రేక్ అవ్వదండి. ఇంకా ట్రిక్ అంటే ఇంకా అదే. ఇవి చాక్లెట్స్ అన్నీ చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మౌల్డ్ని లూజ్ చేసుకొని డీమౌల్డ్ చేసుకోవాలి. నార్మల్గా తీస్తే మటుకి బ్రేక్ అయ్యిద్ది. ఇదొక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. లీవ్స్ కూడా సెట్ అయ్యాయి, డీమౌల్డ్ చేస్తున్నాను. నేను ఎందుకైనా మంచిది అని కొన్ని హాట్ చాక్లెట్స్ కూడా చేసి పెట్టాను, ఏదైనా డెకరేషన్లో యూజ్ అయ్యిద్ది అనేసి. అవి కూడా డీమౌల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు వితౌట్ మౌల్డ్తో చాక్లెట్ స్లాబ్ ఎలా చేయాలో చూద్దాము. మనం ఏ బాక్స్లో అయితే చాక్లెట్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఫస్ట్ ఆ బాక్స్ ఫోల్డ్ చేయాలి. అందులో బటర్ పేపర్ ప్లేస్ చేసి బాక్స్ 4 సైడ్స్ అంతా కవర్ అయ్యేలాగా బటర్ పేపర్ ప్లేస్ చేయాలి. నెక్స్ట్ మెల్ట్ చేసిన చాక్లెట్ అందులో పోర్ చేయాలి. నేను డార్క్ మిల్క్ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. 150 గ్రామ్స్ డార్క్, 150 గ్రామ్స్ మిల్క్ చాక్లెట్ తీసుకొని మెల్ట్ చేసి బాగా మిక్స్ చేసి బాక్స్లో పోర్ చేయాలి. చాక్లెట్ పోర్ చేసేటప్పుడు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాక్లెట్ మెల్ట్ చేయగానే హాట్గా ఉండిద్ది కదా, ఆ స్టేజ్లో మాత్రం చాక్లెట్ వేసి వెంటనే మనం
డెకరేషన్ చేయడం స్టార్ట్ చేయకూడదు. చాక్లెట్ వేడిగా ఉన్నప్పుడు మనము ఫ్లవర్స్, లెటర్స్ అరేంజ్ చేసామనుకోండి, అవి మెల్ట్ అయిపోతాయి. అందుకని చాక్లెట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బాక్స్లో పోర్ చేసి 4 సైడ్స్ చాక్లెట్ సమానంగా స్ప్రెడ్ అయిందో లేదో చూసుకొని ట్యాప్ చేసుకొని అప్పుడు ఫ్లవర్స్, లెటర్స్ అరేంజ్ చేయాలన్నమాట. అరేంజింగ్ మన ఇష్టం అండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అందరి కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను, ఏ ఒక్క కామెంట్ కూడా నేనైతే మిస్ చేయట్లేదు. నా ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంతలా అసలు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకోలేదు. నా ఛానల్లో వీడియో చూసి మీరు ఏదైనా చాక్లెట్స్ చేశారనుకోండి, పిక్స్ నాకు షేర్ చేయండి, నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. మీకు ఏదైనా చాక్లెట్ రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. హ్యాపీ కరెక్ట్గా మిడిల్లో రావడం కోసం నేను ఏం చేశానో చూడండి. ఫస్ట్ మిడిల్లో పీ ప్లేస్ చేసి పీకి అటు సైడ్ ఇటు సైడ్ లెటర్స్ పెట్టాను. చాక్లెట్ చేయడం కొంచెం లేట్ అయినా పర్లేదు, నీట్గా చేయండి. నీట్గా చేసి అంతే నీట్గా పిక్స్, వీడియోస్ తీయండి. మంచిగా వీడియోస్కి మంచిగా సాంగ్స్ పెట్టి వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాలో రీల్స్ పెట్టండి, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు అప్లోడ్ చేయండి. నాకైతే చాక్లెట్ చేయడము ఒక ½ అన్ అవర్ అనుకోండి, దానికి వీడియోస్ తీయడానికి, ఫొటోస్ తీయడానికి ఇంకో 1 అవర్ టైం పట్టిద్ది. చాక్లెట్ ఇంకొంచెం గ్రాండ్ లుక్ రావడం కోసము పంకిన్ సీడ్స్తో కూడా డెకరేట్ చేస్తున్నాను. అవి షుగర్ బాల్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలర్ స్ప్రింకిల్స్, అవి కూడా కొంచెం అక్కడక్కడ వేస్తే చాలా బాగుండిద్ది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా అక్కడక్కడ ఫ్లేక్స్తో కూడా ఫ్లవర్స్కి అలా కొంచెము అక్కడక్కడ గోల్డ్ ఫ్లేక్స్ పెడితే కూడా చాలా బాగుండిద్ది. మీరు కూడా ఈ చాక్లెట్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. డెకరేషన్ పార్ట్ కంప్లీట్ అయ్యాక ఇంకా ట్యాప్ చేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. చాక్లెట్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఒక ట్రే కానీ చాపింగ్ బోర్డ్ కానీ తీసుకొని మెల్లిగా బాక్స్ని ఆ ట్రే పైన ప్లేస్ చేసి ఫ్రిడ్జ్లో 30 to 40 minutes సెట్ చేస్తే పర్ఫెక్ట్గా చాక్లెట్ సెట్ అయిపోయింది. చాక్లెట్ సెట్ అయ్యాక బాక్స్లో నుంచి తీసి చాక్లెట్ సైడ్స్ ఎగుడు దిగుడుగా ఉంటే నైఫ్తో స్క్రాప్ చేసేయండి. నాకు తెలిసి ఇంత క్లారిటీగా ఉన్నట్టు ఏ ఛానల్ వాళ్ళు కూడా చెప్పరు అనుకుంటా కదా. నేను వీడియోస్ కొంచెం లెంతీగా పెట్టినా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. వీడియోస్ చూశాక మీకు ఈ చాక్లెట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా ఏం ఇబ్బంది ఉండకూడదని నా ఉద్దేశం. చాక్లెట్ స్క్రాప్ చేశాక బటర్ పేపర్ రిమూవ్ చేసి క్లింగ్ ర్యాప్ చేసేయాలి. క్లింగ్ ర్యాప్ కూడా ముడతలు రాకుండా నీట్గా చేయండి. కొంచెం టైట్గా కొంచెం లాగి ఫోల్డ్ చేసామనుకోండి నీట్గా వచ్చేసిద్ది. లేదంటే లూజ్గా అలానే ఫోల్డ్ చేస్తే కనుక ముడతలు వచ్చిద్ది. అప్పుడు చాక్లెట్ మాత్రం చూడడానికి అస్సలు లుక్ బాగోదు. మనం ఏ బాక్స్లో అయితే చాక్లెట్ ప్రిపేర్ చేసామో ఆ బాక్స్లోనే చాక్లెట్ పెట్టేసి ఇచ్చేయచ్చు. ఏం చేశానంటే థర్మాకోల్ షీట్ తీసుకొని బాక్స్ సైజ్కి తగ్గట్టు థర్మాకోల్ షీట్ని కట్ చేసుకొని బాక్స్లో ప్లేస్ చేసి దానిపైన చాక్లెట్ పెట్టేశాను. చాక్లెట్ హైట్ తక్కువ ఉంటే బాగోదు, అందుకని అలా చేశాను.